హాయ్ ఫ్రెండ్స్, ఎప్పుడైనా కానీ నీ క్రెడిట్ కార్డ్ అనేది ఎవరైనా సేల్ చేసేదానికి వచ్చినా లేదు నువ్వు తీసుకున్నా కానీ ఫస్ట్ నువ్వు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని బెనిఫిట్స్ తెలుసుకో. ఓకేనా. సెకండ్ పాయింట్ ఏంటంటే అది యాన్యువల్ ఫీ అనేది 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకో. యాన్యువల్ ఫీ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే నువ్వు కార్డ్ తీసుకున్న ఫస్ట్ మంత్లో నీకు యాన్యువల్ ఫీ అనేది ఉంటుంది. అది 500 అయినా 1000 అయినా 1500 అయినా. సో సెకండ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ వచ్చేసి ఎప్పుడైనా కానీ నువ్వు క్రెడిట్ కార్డ్ తీసుకున్న తర్వాత టోటల్ అవుట్ స్టాండింగ్ ఏదైతే ఉందో అది మాత్రమే నువ్వు కట్టుకోవాలి. లేదు అంటే నువ్వు కానీ ఏదైతే మినిమం ఉందో అది కానీ కట్టుకున్నావు అనుకో, ఏమవుతుందంటే ఇక్కడ వచ్చేసి ఇంట్రెస్ట్ కింద పోతుంది. సో నువ్వేం చేయాలంటే ఎప్పుడు కానీ మినిమం కట్టకూడదు. ఓకే. నువ్వు ఎప్పుడైనా కానీ క్లియర్ చేసుకోవాల్సింది టోటల్ అవుట్ స్టాండింగ్. ఇది మాత్రం గుర్తుపెట్టుకో. ఎవరైనా మీ క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తున్న ఫ్రెండ్ ఉంటే రీల్ అనేది షేర్ చేయి.